నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధి గురించి, ఇరాన్కు సంబంధించిన హార్ముజ్ జలసంధి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారన్నమాట. అలాగే గత 3-4 రోజుల కిందటైతే హార్ముజ్ జలసంధి తమ భూభాగంగా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇరాన్తో చర్చలు జరిపే ప్రణాళికలేమీ తమ వద్ద లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హార్ముజ్లో నౌకపైన దాడి జరిగినప్పటికీ పరిమిత స్థాయిలో రాకపోకలు ఉన్నాయి. జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తమ యొక్క దిగ్బంధనాన్ని పూర్తి స్థాయిలో ప్రభావవంతంగా కొనసాగిస్తూ ఉన్నట్లు స్పష్టం చేశారు. సముద్ర జలాలలోని మందు పాత్రలన్నిటినీ తొలగించినట్లు వెల్లడించారు. మరోవైపు హార్ముజ్ అమెరికా భూభాగమేనంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ఒక మ్యాప్నైతే పోస్ట్ చేశారు. స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంది. ఇదంతా ట్రంప్ భ్రమేనంటూ ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి కాజేం తోసిపుచ్చారు. ఇరాన్ డిమాండ్లను అంగీకరించే వరకు హార్ముజ్ మూసివేత కొనసాగుతూ ఉందని తెలిపారు. హార్ముజ్ జలసంధి నౌకలపైన సంయుక్త నియంత్రణకు ఇరాన్తో ఒప్పందానికి చెరువైన ఒమన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఒమన్ తీరుతో తాను సంతోషంగా లేనని, ఆ దేశం పైన బాంబులు వేస్తామని ట్రంప్ బెదిరించినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇరాన్తో సంప్రదింపుల్లో ఒమన్ దృఢంగా వ్యవహరించలేకపోతుందని అమెరికా భావిస్తూ ఉంది. సౌదీ అరేబియాలో ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారం పైన డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు. దీనిపైన సౌదీ అరేబియా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఒమన్ వచ్చేసి గల్ఫ్ దేశాలకు వెన్నుపోటు పొడుస్తుందా అంటే కానీ ప్రస్తుతం అయితే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గానీ ఇరాన్తో అయితే ఒమన్ ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే ఇరాన్ ప్రకటిస్తూ వస్తుంది, కానీ ఒమన్ ప్రకటించలేదు. అలాగే యొక్క యుద్ధం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇదే జరిగితే కానీ ఒమన్ దేశం మీద కూడా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అలాగే యొక్క యుద్ధం ఆగే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే కనపడబట్టలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.